రాధా రాధ చాలా మంచిది బాబు. రోజు రోజుకి తన మీద ప్రేమ పెంచేసుకుంటున్నాను. తను నన్ను ప్రేమిస్తుందో లేదు బాబు. రాధ లైఫ్లో ఇంకెవరన్నా ఉన్నారా? ఏం అర్థం కావట్లేదు బాబు. బా రాధ నేను లవ్ చేస్తుందంటరా. ఇందాకే సారిగా చెప్పింది నాకు. కానీ నిన్ను కాదు బా, ఇంట్లో ఉన్న కృష్ణని, బయట ఉన్న గోపాలాన్ని కాదు. రేయ్ రేయ్ అన్నీ అబద్ధాలే. సచ్చినోడు వాడేంటి అలా పారిపోయాడు? సారి గారు అది కాదండి. ముందు నువ్వు మాట్లాడకు. ఇంట్లేమో కృష్ణలా బయటేమో గోపాలంలాగా. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావా రాధతో? అసలు చెప్పండి, ఏం చేద్దాం అనుకుంటున్నారో? ఎవరు లేరనుకుంటున్నారా మా రాధకి? నేనున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? రాధగారిని మేమేం చేస్తాం? జరిగిందంతా ఆల్రెడీ చెప్పా కదా. వేరే దారిలోకి అలా చేయాల్సి వస్తుంది. అయితే అబద్ధాలు చెప్పి మోసం చేద్దాం అనుకుంటున్నావా? అది మోసం కాదండి. మరి ఇంకేంటి? రాధకు నా పరిచయం అబద్ధమై ఉండొచ్చు, నా మాటలు అబద్ధమై ఉండొచ్చు, కానీ రాధ మీద నా ప్రేమ మాత్రం నిజం సారిక. ఇప్పుడు రాధ నన్ను ఇష్టపడుతున్నాను ఆనందపడాలో, లేక రాధ ప్రేమిస్తున్న అబద్ధాన్ని బాధపడాలో అర్థం కావట్లేదు. మీరు నిజంగా రాధని ప్రేమిస్తున్నారా? లైఫ్ లాంగ్ తను చేపట్టుకొని తోడుంటారా? దానికి పేరెంట్స్ లేరు తెలుసు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు. రాధకేమైనా కానీ నేను ఊరుకోను. అది హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఓకే ఓకే. మరీ అంత ఆనందపడిపోకు. రాధకేమైనా అయితే నేను ఊరుకోను. రాధ నీ వల్ల బాధపడిందని తెలిస్తే నీ పని చెప్తా. సరే నేను వెళ్తున్నాను. అయ్య బాబాయ్, అమ్మాయిలంటే ఇలా తయారయ్యారు. అసలు అబ్బాయిలకి సేఫ్టీ ఉందా ఏంటోలే. నేను కృష్ణని ప్రేమిస్తున్నానే, కానీ రాధ మీద నా ప్రేమ మాత్రం నిజం సారిక. ఏంటిది బుర్రకు పని చెప్పినట్టుంది? ఏమైంది? మీ పిన్ని మళ్ళీ ఏమైనా అందా? ఏం లేదు. మరేమైంది? పిన్ని ఏమనకపోతే మొహం ఎందుకు అలా పెట్టావు? ఏం లేదే. సరే కాఫీ తాగుదాంపా. పద, బుర్ర హీట్ ఎక్కిపోతుంది. కాఫీ. ఇంత గట్టిగా ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా కాఫీ తాగాల్సిందే. తాగు. ఒకవేళ నిన్నెవరైనా ప్రేమిస్తున్నారంటే ఏమంటావు? బానే ఉన్నావా? ముందు అడిగిన దానికి చెప్పు. ముందు కాఫీ తాగు. ముందు చెప్పు. నీ బాధ ఏంటే? జస్ట్ అడుగుతున్నా అంతే. ఏముంది, నాకు కృష్ణ అంటే ఇష్టం, నేను కృష్ణని ప్రేమిస్తున్నాను, నేను ఆల్రెడీ కమిటెడ్ అని చెప్పేస్తా. ముఖం కూడా తెలియని వాడితో కమిటెడ్ ఏంటి? ఇప్పుడు ఏంటి, తను నన్ను ప్రేమిస్తేనే నేను కమిటెడా ఏంటి? నా మనసులో ఒకడు ఉంటే నేను కమిటెడే కదా. కృష్ణకు పెళ్ళై ఉంటే? అసలు ఈ రోజుల్లో తెలిసిన వాళ్ళు నమ్మడానికే లేదు. అలాంటిది తెలియని వాళ్ళపైన అంత ప్రేమ ఎందుకే? ఒకవేళ మోసం చేస్తే? పెళ్ళంటే కనెక్ట్ అవ్వాలి అన్నావు, ఫ్యామిలీ అన్నావు. అసలు ఏమీ తెలియకుండా ఇంత పెద్ద స్టెప్ ఎలా తీసుకుంటావు? నా మాట విని ఆ కృష్ణని వదిలే. ఇప్పుడేంటి, కృష్ణ లైఫ్లో వేరే అమ్మాయి లేదు, మనోడికి ఇంకా పెళ్ళవ్వలేదు అని తెలిస్తే చాలు కదా. ఓకే. నేను ఇంత చెప్తే దీనికి అర్థమైంది ఇదా? మొన్నటిదాకా కోడి పుంజులో ఉండేవాడివి, ఇప్పుడు బొచ్చి పీకేసిన కోళ్ళే తయారయ్యావు. సర్లే, లవ్లో పడ్డావు కదా, ఆ మాత్రం మెయింటెనెన్స్ ఉంటుందిలే. బాగున్నావు. నా సంగతి సరేలేరా, ఇందుకు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు. ఒక పని చేస్తే, రాధకి నిజం చెప్పేస్తే? సారికి మనం తప్పుగా అర్థం చేసుకుంది, ఇంక రాధ అర్థం చేసుకుంటుందా? అసలే అమ్మాయికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. మోసం చేసిందని తెలిస్తే మొహం కూడా చూడదు. అవును బా, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. రాధ లోపల ఉన్న కృష్ణని పూర్తిగా మర్చిపోయి బయట ఉన్న గోపాలను ఇష్టపడాలి. అదెలా చేస్తావు బా?
రేపటి నుంచి గోపాలం కొత్తగా కనిపిస్తాడు, రాధకు నచ్చేలా ఉంటాడు. పోనీ కృష్ణకి పెళ్ళి అయిపోయిందని చెప్పేస్తే? ఆల్రెడీ అమ్మాయి కొన్న కష్టాలు సరిపోవేంట్రా, కొత్తగా తెచ్చి మరీ బాధ పెట్టాలా? వద్దులే. సర్లే, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాలే, నువ్వు వెళ్ళు. సర్లేరా, జాగ్రత్త. ఎక్కడున్నావు కృష్ణ? ఎందుకు కనిపించావు? కృష్ణ నీకు లైఫ్లో కనిపించకుండా జాగ్రత్త పడతా. నా లైఫ్ నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, ఎలా చెప్పాలి నీకు? రాధ కృష్ణకి తన ప్రేమ విషయం చెప్పకముందే కృష్ణ అనేవాడు రాధ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి. నన్ను కూడా నువ్వు ప్రేమిస్తున్నావా అసలు? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాను, ఎలా చెప్పాలి రాధా నీకు? ఎక్కడున్నావు కృష్ణ? లేనివాణ్ణి కాకుండా కళ్ళ ముందు కనిపించే నా ప్రేమను చూడు రాధా. వాటర్ రావట్లేదేంటి? బాబా నేను అడుగుతా. ఏంటి బా, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? కాసేపాక నీకే అర్థమవుద్ది. వీడు ఇలా అన్నాడంటే ఖచ్చితంగా ఏదో కొంపల ముందే పని చేసి ఉంటాడు. ఏం చేసావురా? ఆగు. బాబన్నా, రే ఫైర్ బ్యాండ్ వస్తుంది, వెళ్ళిపోరా. ఆహా. వచ్చేస్తుంది, దయచేసి ముందు పోరా. బాబన్నా పైన వాటర్ రావట్లేదు. నేను చూసాను మేడం. అంటే వాటర్ కట్ చేసింది మనమే. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి మేడం. పైపు పోయిందంట, రేపటి వరకు వాటర్ రావంట. నిన్నెవరు అడిగారు? రాధా గారు బైక్ మీద వెళ్ళేటప్పుడు నీ స్టాండ్ తీయని చెప్పడానికి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పడానికి అడగనవసరం లేదండి. నాలా మంచి మనసు ఉంటే చాలు. ఇప్పుడు ఎలా అన్నా, నేను ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. నేను తెస్తా, మీరు వెళ్ళండి మేడం. థ్యాంక్స్ అన్నా. ఏంటి మా నువ్వు చేసేది? రాధకు దగ్గర అవుతా అని చెప్పి ఇలా గొడవ పడుతున్నావేంటి? తెలుసు కదా బాబు, నా రూటే సెపరేటు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయితో మెట్టి దెబ్బలు తినేదాకా ఆగనంటావు. సరే తీ, కానీ నీ వల్ల ఇప్పుడు ఆ బకెట్ టెరాస్ మీదకి తీసుకెళ్ళాలి. బాబు రిలాక్స్, కూర్చో, టేక్ రెస్ట్ బాబు, నేను చూసుకుంటాగా. నువ్వేంటి ఇక్కడ? అంటే బాబుకి ఏజ్ ఎక్కువైపోయి మెట్లు ఎక్కలేకపోతున్నాడు. 2 బకెట్లు ఎక్కడం అంటే ఎంత కష్టం చెప్పండి. పాపం కదా, హెల్ప్ చేద్దామని వచ్చా. నువ్వు హీరో అవ్వడం కోసం నన్ను ముసలోని చేసినావు కదరా. మీకు అక్కడ లేకపోతే చెప్పండి, నేను పట్టుకెళ్ళిపోతాను. మా ఫ్లాట్లో కూడా నీళ్ళు లేవు. లేదులే, కావాలి. ఇక్కడ నుంచి నేను తీసుకెళ్తా, పర్లేదు. క్యారీ. రాధా గారు, అవి ఎడ్ల బండి కాదు, లాక్కెళ్తున్నారు. బకెట్లు అనమాట, ఎత్తాలి. నేను తీసుకెళ్తా. తలుపు తీయండి. డోరు. థ్యాంక్స్. కాఫీ. కాఫీ ఏంటి? ఏంటి అని మెట్లు ఫ్లోర్లు ఎక్కి 2 బకెట్లు వాటర్ పట్టుకొస్తే బోర్డు థ్యాంక్సా? అక్కర్లేదు, కాఫీ ఇవ్వండి, రుణం తీరిపోద్ది. అంటే మీకు రుణం ఉంచుకోవడం నచ్చదు కదా. రాధా గారు, కాఫీ ఎలా పడితే అలా పెట్టకూడదండి, ప్రేమగా పెట్టాలి. దానికంటూ ప్రాసెస్ ఉంటుంది. మీరు వచ్చి కూర్చోండి, నేను పెడతా. రాధా గారు, కాఫీలో ఉండే కాఫీ చేయాలండి, ఇక్కడ అలా అనిపించట్లేదు. మీరు వెళ్ళి కూర్చోండి, నేను చేసి తీసుకొస్తాగా. కాఫీ చేస్తున్నట్టు లేదు, యుద్ధం చేస్తున్నట్టు ఉంది.
రాధా గారు కాఫీ ఎలా ఉంది? రాధా గారు మీ కళ్ళు చాలా బాగుంటాయండి. అలా అని చెప్పి ప్రతిదానికి ఇంత కళ్ళేసి చూడటం కాదు, భయం వేస్తుంది నాకు. తాగేలా ఉందో చెప్పండి. బాగుంది. అవును, ఇందాక నువ్వు కాఫీ చేసినప్పుడు కాఫీ పౌడర్ షుగర్ అక్కడే ఉన్నాయని నీకెలా తెలుసు? ఏంటండి మనుషులు నమ్మపోతే ఎట్లా? అరే ఏ ఇంట్లో అయినా కాఫీ షుగరు ఎక్కడ ఉంటాయండి? ఆ మాత్రం కూడా చా ఇంత చేసిన వాకౌట్ చేస్తానండి. వెళ్ళే ముందు ఒక సలహా ఉచితంగా, నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా తెలియని వాళ్ళు వస్తే ఇలా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిన మర్యాదలు చేయకండి, చాలా బాగోదు. డోర్ నుంచే పంపించేయాలి. అర్థం చేసుకోండి. ఏంట్రా ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నావు? డేట్కి వెళ్తున్నావా? దానికి నన్ను ఎందుకు పిలిచావు? నువ్వు కూడా వస్తావని జోడిచ్చి కొట్టేస్తాను. రైడీలు చేసుకుంటున్నాను, దీనికి పిలిచావా? అసలు నేను ఎంత బిజీగా ఉన్నాను. డబ్బులు సంపాదించాలి, అప్పులు తీర్చాలి, చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, ఎన్ని ఉన్నాయి. బిజీ పర్సన్, డోంట్ డిస్టర్బ్. ఓకే సర్లే. నేను సారికతో పాటు రాధా కూడా వస్తుంది. మేం అలా ప్రేమ పక్షుల్లో ఎగురుతుంటే రాధకు నువ్వు తోడు ఉంటావేమో అని రమ్మన్నాలే. నువ్వు వెళ్ళు బా, నేను వెళ్తాలే. ఆగు, నేను వస్తా పద. వద్దు బావా, నువ్వు జాబ్ చేయాలి, రైళ్ళకి వెళ్ళాలి, ఆ డబ్బుతో చెల్లి పెళ్లి కూడా చేయాలి. నువ్వు చేసుకో బా, నేను వెళ్తాలే. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నోట్దోలు ఎక్కువ వెళ్దాం. సారీ. అది అలా రా దారికి. ఇవాళ ఎవరో బయటికి వెళ్తున్నట్టున్నారే. రాధా, నాకు హెల్ప్ చేయవే. చెప్పవే. నువ్వు కూడా మాతో పాటు బయటికి రా. ఏచ్చి, మీ మధ్యలో నేనెట్లా వస్తా? అది కాదే, పిన్నికి నీతో వెళ్తున్నా అని చెప్పా. నువ్వు కూడా బయటికి రావే. అయినా సరే నేనేం రాను. అందుకే గోపాలంని పిలిపించాను. ఆ పిచ్చోడా? పిచ్చా నీకేమన్నా? టార్చర్ గాడే. అది కాదు రాధా, నా కోసం రావే ప్లీజ్. రాధా ప్లీజ్, నేను ఎప్పుడైనా చెప్పానా నాతో రమ్మని? ప్లీజే ఒక్కసారికి రా. నా కోసం ఏమైనా చేస్తా అన్నావు కదే, ప్లీజే ఒక్కసారికి. ప్రతిసారి ఇలా ఇరికిస్తా? అది కాదే, ఒక్కసారికి రావే. ఎప్పుడైనా నేను హెల్ప్ అడిగానా నేను? ప్లీజ్ రావే, ప్లీజే ప్లీజే. సరే ఏడవకు. థ్యాంక్ యూ. రండి కూర్చోండి. ఎందుకు? మళ్ళీ ఎవరు బైక్స్ పడితే వాళ్ళ బైక్స్ ఎక్కుతున్నావని నన్ను తిట్టడానికా? అబ్బా ఏదో జోక్ చేశానండి, ఇంకెప్పుడు అలా అన్నావు. సారీ. నెమ్మది కోడ్ చచ్చిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోదు. రాదా? ఓకే ఓకే సారీ. అదంట.
బాబన్న నీకు ఇంత క్లోజ్ అని నాకు తెలీదు. అవును, నీకు మన అపార్ట్మెంట్లో కృష్ణ అని ఎవరైనా తెలుసా? ఎప్పుడైనా చూసావా? లేదా? ఒక్కసారి కూడా చూడలేదా? మాట్లాడలేదా? రా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? పోనీ ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అమ్మాయికి చెప్పావా? లేదండి. వన్ సైడ్ లవ్వా? మనలాగే. పోనీ ఆ అమ్మాయికి చెప్పడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? ప్రయత్నించకుండా నీలో నువ్వే ప్రేమించేస్తే ఎలా? నువ్వు ఇష్టపడుతున్నావు అని తెలిస్తేనే కదా ఆ అమ్మాయి ఇష్టపడుతుందో లేదో తెలిసేది. చెప్పే ధైర్యం నాకుంది, కానీ అమ్మాయి నో చెప్తే వినే ధైర్యం నాకు లేదు రాధా గారు. పైకి కమీడియన్లా ఉన్నా నీలో కూడా బాగానే ఎమోషన్స్ ఉన్నాయి. మీరెవరన్నా లవ్ చేస్తున్నారా? సో ఇలా రోడ్ సైడ్ ఆగి ఎవరైనా నీ లవ్ స్టోరీ అడిగితే చెప్పకు. స్మాల్ సజెషన్. ఏంటి రివెంజా? ఎస్, మొత్తానికి మా వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది. ఇంకా మన లైఫే ఎలా ఉంటుందో చూడాలి. రాధని బాగా చూసుకుంటే చాలు. బాగా చూసుకుంటాడు. బా, నేను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా, వెళ్ళిపో. మాకు తెలుసు. బాయ్ రాధా. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. రాధా రాధా మా ఇంట్లోడు అనుకున్నా గానీ కొంచెం మంచోడే. ప్రేమించి చెప్పలేకపోతే ఆ నరకం మెంటల్ది. అనవసరంగా డౌట్స్ పెట్టింది. ఎలా? బాబా నన్ను అడుగుదాం. నేను నిన్ను 2 questions అడుగుతాను, చకచక సమాధానం చెప్పు. సరే మేడం. కృష్ణకు పెళ్ళయిందా? అయ్యిందా లేదా? లేదు మేడం. కృష్ణ లైఫ్లో వేరే అమ్మాయి ఉందా? మీరు కాకుండానా? లేరు మేడం. ఒట్టు. ఒట్టు. థ్యాంక్స్ బాబన్న. బంగారం. హలో, చెప్ బంగారం. రాధ వచ్చిందా? వచ్చింది. కృష్ణకు పెళ్ళయిందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగింది. లేదని చెప్పేసరికి చాలా హ్యాపీగా వెళ్ళింది. అబ్బా, నీకు అది చెప్తామనే కాల్ చేశాను. నీకు చెప్తే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తావని చెప్పి. గోపాలం అది చెప్పొద్దన్నాడు. రాధ ఎంత బాధపడుతుందో అని తెలిసి కూడా తన స్వార్థానికి తనని బాధ పెట్టడం ఇష్టం లేదన్నాడు. నిజంగా పిచ్చోడేమేవాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఇంతటితో కృష్ణ క్యారెక్టర్కి ఫుల్ స్టాప్ పడింది. వాళ్ళకి నచ్చకుండా మనమేం చేయగలం బంగారం? అంతేలే కానీ ఇప్పుడు గోపాలం ఎలా దగ్గర అవుతాడు రాధకి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. రాధాకృష్ణని చాలా డీప్గా లవ్ చేస్తుంది అనిపిస్తుంది. నిజం తెలిస్తే ఇద్దరు ఖచ్చితంగా ఎవరొకరు బాగా బాధపడతారు. నిజం తెలిసాక రాధా గోపాలం లవ్ యాక్సెప్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఏంటి యాక్సెప్ట్ చేసేది? అసలు లైఫ్లో ముఖం కూడా చూడదు. పాలోడు 3 ప్యాకెట్లు మోసం చేశాడని వాడి దగ్గర పాలు కూడా మానేసింది. ఇంక ఇలాంటి మోసానికి ఒప్పుకుంటుందా? చూద్దాం వాళ్ళ కథ ఏ కంచెకి చేరుతుందో.